ఈరోజు చర్చికి వెళ్ళామండి. మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడనే చేసేసి ఇంటికి వచ్చినాం. నైట్ డిన్నర్కి స్పైసీ మటన్ కర్రీ చేసిందండి. దీనికి కాంబినేషన్ రాగి చపాతీ చేసిన. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. రాగి చపాతీ ఎలా చేసుకోవాలో చెప్తానో చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రాగి పిండి వేసుకోవాలి, కొంచెం తక్కువ క్వాంటిటీలో గోధుమ పిండి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీరాకు, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. ఇలా కొంచెం పిండి తీసుకొని రొట్టె పీట మీద కొంచెం పొడి పిండి వేసుకొని ఈ పిండి ముద్ద ఇలా పెట్టుకొని చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా తాల్చుకోవాలండి. ఎందుకంటే బాగా సన్నగా తాల్చుకున్నారంటే అది తీసేటప్పుడు విరిగిపోతుందండి. కాబట్టి ఇలానే తాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఈ చపాతీ వేసుకొని పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని మరో సైడ్ కాల్చుకోవాలండి. రాగి చపాతీ తొందరగా కాలదండి. మీడియం మంట మీదనే 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. హెల్దీగా అండ్ టేస్ట్గా రాగి చపాతీ ఇలా చేసుకోండి. నాన్ వెజ్ కర్రీసే కాదు, వెజ్ కర్రీస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి.